అందరికీ నమస్కారం. భోగి ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? తెల్లవారుజామున వేసే మంటలు, సరదాలు, సందడి ఇదేనా? లేక దీని వెనుక మన జీవితాన్ని మార్చగలిగే ఒక పవర్ఫుల్ మెసేజ్ ఏమైనా ఉందా? ఈరోజు మనం భోగి పండుగ అసలైన అర్థమేంటో తెలుసుకోబోతున్నాం. దాని వెనుకున్న అద్భుతమైన రహస్యాల్ని ఛేదిద్దాం. పదండి, ఈ నూతనత్వపు జ్వాలలోకి అడుగుపెడదాం. పాతది పోవాలి, కొత్తది రావాలి. ఈ ఒక్క మాట, ఇది కేవలం ఓ సామెత కాదు. ఇదే భోగి పండుగకు ఆత్మలాంటిది. మన ఇళ్లలో పేరుకుపోయిన పాత సామాన్లను ఎలాగైతే బయటపడేస్తామో, అలాగే మన మనసులో పేరుకుపోయిన అనవసరమైన ఆలోచనలని, పాత అలవాట్లని కూడా వదిలించుకోవాలని చెబుతోంది. అసలీ చిన్న మాట వెనుక ఎంత పెద్ద మీనింగుందో దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. భోగి అనగానే మన కళ్ల ముందు మెరిసేది ఆ తెల్లవారుజామున ఎగిసిపడే భోగిమంటలే కదూ? ఆ చలిలో మనకు వెచ్చదనాన్నిచ్చే ఆ మంటలు కేవలం ఒక సరదా కోసం చేసే పనా, లేక మన పూర్వీకులు మనకు అందించిన ఓ గొప్ప సందేశానికి అది ఒక సింబలా? ఆ మంటల వెనుక దాగియున్న అసలు కథేంటో చూద్దాం. అవును, సాంప్రదాయం ప్రకారం చూస్తే భోగి అంటే చలికాలం ముగిసిపోతోంది, కొత్త పంటలు రాబోతున్నాయి అనడానికి ఒక సూచన. అందుకే ఇళ్లను శుభ్రం చేసి పనికిరాని పాత సామాన్లని తీసేస్తారు. ఇది కేవలం మన ఇంటిని శుభ్రం చేయడమే కాదు, రాబోయే కొత్తదనానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పడం. అయితే మన పూర్వీకులు అంతటితో ఆగలేదు. ప్రతి ఆచారం వెనుక కొన్ని అద్భుతమైన సైంటిఫిక్ కారణాలను కూడా పెట్టారు. మరి ఆ సైంటిఫిక్ కారణాలేంటి? మన పెద్దవాళ్లు కేవలం నమ్మకాలతోనే ఈ ఆచారాలను సృష్టించారా? అస్సలు కాదు. ఈ సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. ఇది కేవలం విశ్వాసం కాదు, స్వచ్ఛమైన విజ్ఞానం. సో భోగి మనకు సైంటిఫిక్గా కూడా 4 విధాలుగా హెల్ప్ అవుతుందన్నమాట. 1. ఇంటిని శుభ్రం చేయడం ద్వారా సూక్ష్మక్రిములను తరిమికొడతాం. 2. భోగి మంట ఆ చలి నుండి మనకు వెచ్చదనాన్నిస్తుంది. 3. ఆ మంటల్లో వేసే కొన్ని పదార్థాలు గాలిని శుద్ధి చేస్తాయి. ఇక 4వది, ఆ ఉదయం పూట ఎండలో ఉండటం వల్ల మనకు ఎంతో అవసరమైన విటమిన్ డి దొరుకుతుంది. వీటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్రతి ఆచారానికి దాని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణానికి ఎంత మంచి లింక్ ఉందో. ఇంటి శుభ్రతతో క్రిములు పోతాయి, భోగిమంటతో వెచ్చదనం వస్తుంది, ఆవు పిడకలు, మామిడి కర్రలు కాల్చడం వల్ల గాలిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతోంది. ఇక ఆ ఉదయం పూట ఎండలో కాసేపు నిలబెడితే విటమిన్ డి దొరుకుతుంది. మన పూర్వీకుల ఆలోచనా విధానం ఎంత అద్భుతంగా ఉందో కలా! సరే, ఇవన్నీ బయటకు కనిపించే లాభాలు. కాని భోగికి మరో యాంగిల్ కూడా ఉంది. అది మన లోపలికి సంబంధించింది. అంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. బయట శుభ్రతతో పాటు మన లోకల కూడా ఒక క్లీనింగ్ జరగాలని ఈ పండుగ చెబుతుంది. అదే భోగి అసలు సందేశం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏటా పాత సామాన్లు తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తున్నాం. అంతా బాగానే ఉంది. కాని మనం నిజంగా కాల్చేయాల్సింది ఆ పాత వస్తువులేనా, లేక మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న మనలోని బలహీనతలనా? ఈ ప్రశ్నలోనే భోగి అసలు మీనింగ్ దాగి ఉంది. చూడండి, ఈ భోగి మంట అనేది మనకు మనం అద్దంలో చూసుకున్నట్లన్నమాట. బయట పాత కుర్చీనో, విరిగిన వస్తువునో ఆ మంటలో వేస్తే మన లోపల పేరుకుపోయిన బద్ధకాన్ని కాల్చేయాలి. బయట ఇంట్లో ఉన్న చెత్తను తీసేస్తే మనస్సులో ఉన్న భయాలను, నెగటివ్ ఆలోచనలను పారద్రోలాలి. బయట చెత్తను ఎలాగైతే కాల్చి బూడిద చేస్తామో, మన లోపలున్న ప్రతికూలతను కూడా అలాగే బూడిద చేయాలి. ఇదే అసలైన భోగి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. మరి ఈ విషయం ముఖ్యంగా స్టూడెంట్స్కి, యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. భోగి మంటలోని ప్రతి నిప్పుకణిక మన ఫ్యూచర్ని బ్రైట్గా మార్చుకోవడానికి ఒక సూచన ఇస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి, సక్సెస్కి ఇదొక గైడ్లా పనిచేస్తుంది. మరి ఈ భోగి స్ఫూర్తిని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? సింపుల్గా ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. 1. మనల్ని వెనక్కి లాగే నెగటివ్ ఆలోచనల్ని భోగి మంటల్లో వేసేయండి. 2. ఫ్రెష్గా ఒక కొత్త ఎనర్జీతో క్లియర్గా గోల్స్ సెట్ చేసుకోండి. 3. భోగిలాగే ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో ఉత్సాహంగా ప్రారంభించండి. 4. మనకు జీవితాన్నిస్తున్న ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. సంప్రదాయం పేరుతో మనం పర్యావరణానికి హాని చేయకూడదు. భోగిమంటల్లో ప్లాస్టిక్, టైర్లు, రబ్బర్ లాంటి విషపూరితమైన వస్తువులను వేయడమంటే మన గాలిని మనమే పాడు చేసుకోవడం.
మన ఆనందం ప్రకృతికి ఇబ్బంది కలిగించకూడదు. ఇదే ఈ తరం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం. అందుకే గుర్తుంచుకోండి, భోగి అనేది ఒక్కరోజుతో అయిపోయే పండగ కాదు, అదొక లైఫ్ స్టైల్. పాతదాన్ని గౌరవంగా పంపించి కొత్తదాన్ని ధైర్యంగా ఆహ్వానించడమే నిజమైన భోగి. మన పరిసరాలను, మన మనసులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ కొత్త ఆశలతో ముందుకు సాగడమే ఈ పండగ మనకిచ్చే గొప్ప సందేశం. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న: ఈ భోగిమంటల్లో మనం వదిలించుకోవాల్సిన ఆ పాత అలవాటేంటి? కాల్చేయాల్సిన ఆ భయమేంటి? స్వస్తి పలకాల్సిన ఆ నెగిటివ్ ఆలోచన ఏది? ఆ సమాధానమే మన జీవితంలో అసలైన సరికొత్త భోగికి నాంది పలుకుతుంది.